అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో సడన్ గా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరగడం స్టార్ట్ అయింది ఎస్టర్డే నుంచి. సో మళ్ళీ ఇప్పుడు కవిత ఆరోపణలు. సో మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు నిన్న హరీష్ రావు ఒకటి చెప్పారు, ఏంటంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక విధమైన లీకులు వదులుతారని చెప్పి. సో హరీష్ రావు చెప్పినట్టే ఇవాళ పొద్దున లీక్ వదిలారు. ఏం చెప్పారు? అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మేము హరీష్ రావును క్వశ్చన్ చేయడం కాదు, హరీష్ రావు ఫోనే ట్యాప్ అయిందని ఆయనకు చెప్పాము, ఆయన ఆశ్చర్యపోయినారు. ఎప్పుడు అంటే 2018. ఇప్పుడు రెండు రకాలుగా వచ్చాయి. ఏంది, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించారు, శ్రవణ్ రావు ప్లస్ మిగతా వాళ్ళతో కలిసి, ఒక ఛానల్ అధినేత శ్రవణ్ రావు ప్లస్ మిగతా వాళ్లను క్వశ్చన్ చేశారు. భుజంగరావు కానీ లేదా ప్రణీతికి కానీ ఎందుకు అన్నిసార్లు కాల్ చేశారు మీరు హరీష్ రావు, మీకు ఎటువంటి సంబంధం లేకుంటే ఇంటెలిజెన్స్ లో ఉన్న ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ వీళ్ళందరికీ ఎందుకు మీరు ఎన్నిసార్లు కాల్ చేశారు, కాల్ చేసి ఏమని మాట్లాడారు, వాళ్ళకి ఏం నెంబర్స్ పంపించారు, ఇవి ఒక విధమైన లీక్ ఇచ్చారు. రెండోది వాళ్ళ ఉదయం ఇచ్చిన లీక్ ఏంటంటే హరీష్ రావు ఫోనే ట్యాప్ అయింది అని చెప్పి ఆయన అనుచరులు, ఆయన దగ్గర వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఆ సమాచారం అంతా ఆయన ముందు పెడితే ఆయన ఆశ్చర్యపోయారు అని చెప్పి వాళ్ళు ఒక లీక్ ఇచ్చారు. సో అల్టిమేట్ గా లోపల ఏం జరిగింది ఎవరికి తెలీదు. హరీష్ రావు ఏమన్నారు, దమ్ముంటే ఆ వీడియో రికార్డింగ్ చేస్తారు ఇది చేసేటప్పుడు, ఎందుకంటే రేపు కోర్టులో ఎవిడెన్స్ కానీ మిగతా దానికి కానీ వీడియో రికార్డింగ్ అయింది కదా, దాన్ని బయట పెట్టందని ఆయన చెప్పారు. సో దీనిలో వాస్తవాలు లోపల ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ నిన్న మధ్యాహ్నం బీఆర్ఎస్ ఒకటి వదిలింది, హరీష్ రావు దెబ్బకు ముచ్చెముట్టలు పోసుకున్న పోలీస్ అధికారులు అని చెప్పి వాళ్ళు ఒకటి వదిలేరు లీక్. రాత్రి సజ్జనార్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ లో అఫీషియల్ గా రిలీజ్ చేశారు, ఫస్ట్ టైం అనుకుంటా ప్రెస్ రిలీజ్. సిట్ చీఫ్ ప్లస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఆ ప్రెస్ రిలీజ్ లో ఏం చెప్పారంటే హరీష్ రావును సుప్రీంకోర్టు కొట్టేసింది ఒక కేసులో. అదేంటంటే చక్రధర్ గౌడ్ అని సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన ఒక కేసు వేశారు, నా ఫోన్ ట్యాప్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన ఒక కేసు దాఖలు చేశారు. ఆ కేసు దాఖలు సంబంధించి దాని మీద హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని చెప్పింది. సో సజ్జనార్ దాని మీద క్లారిటీ ఇస్తూ ఆ కేసులో కాదు, రాష్ట్ర ప్రభుత్వం గత 2024 మార్చిలో ఒక కేసు దాఖలు చేసింది, దానికి సాక్షిగా హరీష్ రావును పిలిచామని చెప్పి క్లారిటీ ఇచ్చారు సజ్జనార్. ప్లస్ హరీష్ రావు తన కొడుకు ట్రావెల్ ఉంది కాబట్టి కొంత ఎర్లీగా వెళ్ళాలనడంతో ఆయన పంపించేశాం, మళ్ళీ ఎప్పుడు అవసరం ఉన్నా ఆయన పిలుస్తామని చెప్పారు. అంటే సాక్షిగా పిలిచడంతో పాటు మళ్ళీ ఎప్పుడు అవసరం ఉన్నా ఆయన పిలుస్తాము. సో సుప్రీంకోర్టు ఆదేశాలని మేము ధిక్కరించినట్టు కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలు కేవలం చక్రధర్ గౌడ్ సిద్దిపేటలో పోటీ చేసిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఉన్నాయి తప్ప మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సమగ్ర వ్యవహారం మీద హరీష్ రావును క్వశ్చన్ చేయొద్దని ఎక్కడా సుప్రీంకోర్టు చెప్పలేదని సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాత్రి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వచ్చింది. సాయంత్రానికి చూస్తే గనక ఇవాళ ఉదయం చూస్తే గనక డాటా చూసి హరీష్ రావు షాక్ అయినాడు అని చెప్పి. సో వాళ్ళు చెప్పింది కూడా ఎట్లా ఉందంటే పొలిటికల్ స్టేట్మెంట్. 2018 ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు హరీష్ రావుకు టర్మ్స్ అంత బాలేవు. ఆ సమయంలో 2018 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు నమస్తే తెలంగాణలో కానీ టీ న్యూస్ లో కానీ హరీష్ రావు వార్తను నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజ్ లో ఏ రోజు ఇవ్వలేదు ఆ 2018 ఎలక్షన్ జరుగుతున్న సమయంలో. ప్లస్ 2018 ఎలక్షన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, కేటీఆర్ కు 3 days లో వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు. 6 months వరకు కూడా కేటీఆర్ ను హరీష్ రావును ఇద్దరిని కేబినెట్ లోకి తీసుకోలేదు, ఒక 6 months పూర్తిగా పక్కన పెట్టారు. సో 2 నెలల వరకు అసలు మంత్రివర్గమే ఏర్పాటు చేయలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మంత్రివర్గం ఏర్పాటు చేసి ఒక 7-8 నెలల తర్వాత అప్పుడు హరీష్ రావుకి ఆర్థిక మంత్రిగా అవకాశం ఇచ్చారు. సో మధ్యలో కొద్ది కాలం కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కేబినెట్లో లేరు, బట్ కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండే. సో దాన్ని అది చేసుకుని 2018 ఎన్నికల సమయంలో నమ్మలేదు హరీష్ రావు అన్న ఒక కథనాన్ని బహుశా కాంగ్రెస్ కానీ లేకపోతే పోలీసులు కానీ అది లీక్ వదిలేరు మీడియాకు. ఇవాళ ఉదయం నుంచి ఏంటంటే హరీష్ రావు ఫోన్, అసలు మేము ఫోన్ ట్యాపింగ్ పిలిచింది వ్యవహారం వేరు, హరీష్ రావు ఫోనే
ట్యాప్ అయింది, అది ఆయన ఆశ్చర్యపోయారు అక్కడ అని చెప్పి. అందుకని హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్లోనే ఊహించి క్లారిటీగా చెప్పేశారు, లీకులు ఏదో ఒకటి వదులుతారు చూడండి అని చెప్పి. బట్ ఇంకోవైపు లీక్ మనం గనక చూస్తే గనక మళ్ళీ వాళ్లే పోలీసు వదిలిన లీక్ ఏంటంటే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించారు 2021, 22, 23 మధ్య. ప్రణీత్ రావును యూజ్ చేసుకున్నారు. తర్వాత ఓ ఛానల్ అధినేతను కూడా యూజ్ చేసుకుని అక్కడ స్పెషల్గా సర్వర్ రూమ్స్ పెట్టారు. అక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి హరీష్ రావు ఎవరంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించారు అని చెప్పి ఇంకో ఆరోపణ. ఈ రెండిట్లో ఏది నిజం? హరీష్ రావు ఫోన్ ట్యాప్కు గురైందా లేదా హరీష్ రావే ఫోన్ ట్యాపింగ్ చేయించారా? దీని విషయంలో ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. బట్ సజ్జనార్ మాత్రం నిన్న రాత్రి ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేసి మాత్రమే ఇచ్చిన సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఒకటి నిన్న కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు, ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని వివరాలు చెప్పొచ్చు కదా. నిన్న సరే సజ్జనార్ ఒక మంచి పని చేశారు, ఏంటంటే అట్లీస్ట్ అఫీషియల్ వర్డ్ ఫ్రమ్ ది మౌత్, అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా ఉంది, పూర్తి వివరాలు వెల్లడించకూడదు అని చెప్తారు. బట్ అసలు ఏం జరిగింది ఈ విచారణలో, ఎందుకంటే స్పెక్యులేషన్ రకరకాలుగా రాకుండా ఉండేందుకు ఒక విషయం అయితే ఆయన క్లారిటీ చెప్పారు. ఏ కేసులో విచారించారు ఏంటి అన్నది పూర్తి వివరాలు కూడా నిన్న చెప్పిన పరిస్థితుంది. దానిలో ఏం చెప్పారంటే క్రైమ్ నెంబర్ 243 2024 దర్యాప్తులో భాగంగా సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావుని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిట్ ఈ రోజు విచారణ ముగించి మాత్రమే అన్నారు. అంటే మళ్ళీ పిలుస్తామని ఇండికేషన్ ఇచ్చారు. ఆయన వెళ్లేందుకు అనుమతించింది. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో సంప్రదించరాదని, వేరే సాక్షులతో మాట్లాడొద్దు, సంప్రదించొద్దు, ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అంటే ఎవరెవరు కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో మాట్లాడొద్దు అని, ప్రభావితం చేయరాదని, జోక్యం చేసుకోవచ్చాం, అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్ళీ పిలుస్తామని కూడా తెలియజేశామని చెప్తున్నారు. సో ఆయన ఒక విషయం స్పష్టం చేశారు, ఏంటంటే ఈ రోజు హరీష్ రావును విచారించింది కేవలం క్రైమ్ నెంబర్ 243/2024 సంబంధించి మాత్రమే. అంటే ఇది ప్రభుత్వం జారీ చేసిన కేసు. ఇది 10th మార్చి నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది అని చెప్తూ, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని రాత్రి జారీ చేసిన ప్రెస్ రిలీజ్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది రెహనా? ఒకటి అంటే నిన్న ఫస్ట్ టైం ఒక సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రెస్ రిలీజ్ ఇచ్చినట్టయింది. ఇవాళ ఉదయం చూస్తే మళ్ళీ యాస్టీజ్గా లీక్ ఇచ్చారు, హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది, అందుకనే ఆయన్ని. సో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు లేనట్టే అనుకోవచ్చా? వాళ్ళు అలా చెప్పట్లేదు. ఒకవైపు హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది 2018 ఎన్నికల సమయంలో అంటారు. రెండోది ఏంటంటే 2021 తర్వాత హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారంటారు. రెండూ చెప్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు చెప్తున్నారు, లీక్ ఇస్తున్నారు. ఇంకోటేమో ట్యాప్ అయినా కూడా ట్యాపింగ్ లో ఉన్నట్టే. ఆయన ఫోన్ ట్యాప్ చేశారు 2018లో కేసీఆర్ కు నమ్మకం లేని సమయంలో. ఆ తర్వాత 2021 నుంచి అంటే ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్ హరీష్ రావు కూడా, ఆయన కూడా విక్టిమే అని ఒక విధంగా చెప్తున్నారు. రెండో వైపు వాళ్ళే ఏం చెప్తున్నారు, హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్తున్నారు. అది లీకే, ఎక్కడ అఫీషియల్ వర్డ్ లేదు. ఇప్పుడు సజ్జనార్ ప్రెస్ రిలీజ్ లో ఏముంది, సాక్షిగా పిలిచాం చెప్పి సాక్షుల్ని ప్రభావితం చేయరాదు, ప్లస్ ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్ళని ప్రభావితం చేయరాదు. సంబంధం ఉన్నది ఎవరు? ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసి అరెస్ట్ చేసింది ఎవరిని? ప్రభాకర్ రావుని, తర్వాత ఇంకా రాధాకిషన్ రావుని, భుజంగరావుని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన సంబంధం పరిస్థితుంది తిరుపతి అన్న గాని. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరిని సంప్రదించొద్దు అని మాత్రం చెప్పారు. సో మాట్లాడదాం, మనతో పాటు గెస్టులు